10 ఏళ్ల కేసీఆర్ గారి యొక్క పరిపాలన చూసినాం. ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టించి ఇచ్చాడు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే పేదోళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోమని కూడా చెప్పారు. అక్కడ దాకా మిషన్ భగీరథ తీసుకెళ్ళాడు, పథకాలు ఇచ్చిండు, అన్నీ చేసిండు. అందులో ఉన్న పేద పిల్లలకి చదువులను కూడా ఇప్పించిండు, వారికి జీవనోపాధిని సృష్టించిండు. వాళ్ళకి అన్ని విధాలుగా కూడు గూడు నీడని కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా సెట్ అయ్యేటట్టు చూసుకున్నారు. అన్నీ జరిగిన తర్వాత ఈరోజేమో రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా ఎవరైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారో వారి యొక్క అపార్ట్మెంట్ కూలగొట్టాలి, లేకుంటే పక్కన పెద్ద అపార్ట్మెంట్ ఉంటే చిన్నోని ఇల్లు కూలగొట్టి పెద్దోని బెదిరించి ఆమె దగ్గర డబ్బులు గుంజాలి. ఈ యొక్క పాలసీలో హైడ్రా అనేది నడుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఇదే ఐలాపూర్లో విచ్చలవిడిగా కూల్చి అందులో వాళ్ళు ఇంటిలో ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చిబడేసారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ని. మళ్ళీ అందులోనూ ఒక అడ్వకేట్ అతనిపైన కంప్లైంట్ చేశాడని హైడ్రా రంగనాథ్ గారు అక్కడ అక్రమంగా నిర్మించారని చెప్పి అన్ని పర్మిషన్లు అక్కడ జిహెచ్ఎంసీ పర్మిషన్లు కావచ్చు, లేకుంటే అక్కడ వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అన్ని విధాలుగా అన్నీ ఉన్నా కూడా వాళ్ళు కూల్చిపడేసారు. లాస్ట్కి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దీనికి అర్హులను కూడా అదో టైటిల్ కూడా పెట్టిర్రు. ఈ శాతగాని దరిద్రమైన ప్రభుత్వాలకి హైకోర్టు కొంత ప్రజలకు అండగా నిలబడతా ఉంది. హైకోర్టు నోటీసులు కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా కూలిస్తూ ఉన్నారు. అయితే హైడ్రా రంగనాథ్ గారిని ఏముందో ఒకసారి చూద్దాం. ఆపండి కూల్చుడు, హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. హైకోర్టు అక్రమ నిర్మాణమైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూల్చుతున్నారు. గైడ్ లైన్స్ను న్యాయస్థానం ముందుంచండి, అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దు, జలాశయాలు రోడ్ల పరిరక్షణ చేపట్టవచ్చు. హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు. ఐలాపూర్ భూములపై యథాతథ స్థితి. కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ. సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? న్యాయ వివాదంలో ఉన్న భూముల్లో రాత్రికి రాత్రే బోర్డులు ఎలా పెడతారు? సురారాంలో బోర్డులు తొలగించండి హైకోర్టు. తుది తీర్పునకు లోబడి ఓవైసీ క్యాంపస్లో అడ్మిషన్లు. సల్కం చెరువు ఎఫ్టీఎల్ గుర్తించండి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు. అయితే హైకోర్టు పలుమార్లు సార్లు చెప్పింది, ఎవరిచ్చింది మీకు అధికారం, ఎవడు కూలగొట్టమని చెప్పింది మిమ్మల్ని, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా కూల్చోడైంది, మీ వ్యవహారం ఏంది, మీ కథ ఏంది అనుకుంటూ పలుమార్లు చెప్పింది. అదే రంగనాథ్ గారిని కొన్నిసార్లు మీరు చర్యలు కనుక ఉపసంహరించుకోకుంటే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అనుకుంటూ హైకోర్టు పలుసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. ఇష్టాల రీతిగా మొత్తం ఇల్లు కూల్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను మొన్న కూడా చెప్పా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, మొట్టమొదటి రేవంత్ రెడ్డి జైలుకు పోతాడు, ఆయన తర్వాత రంగనాథే పోతాడు. నాకు తెలిసి వీళ్ళ యొక్క సంపాదన కోసం పేదోళ్ళ ఇళ్లను కూల్చుతూ ఉన్నారు. భగవంతుడు కూడా వీళ్ళని క్షమించడు, కర్మ కూడా వీళ్ళని ఎంటాడుతుంది. ఇలా కాకపోయినా రేపు వీళ్ళకు నరకయాతన అనేది ఒకటి ఉండబోతుంది, తప్పనిసరిగా ఉండబోతుంది. దానికి తగిన ప్రతిదీ వీరు సిద్ధమై ఉండాలి. అందుకనే హైకోర్టు ఏం చెప్పిందంటే కూల్చుడు ఎక్కడికక్కడ బంద్ పెట్టండి. హైకోర్టు ఈ పార్టీకి పలుసార్లు చెప్పింది, పలుసార్లు నోటీస్ ఇచ్చింది, హెచ్చరించింది కూడా. అయినా కూడా వీళ్ళు నెత్తిలో నెసిన వెంట్రుకలేక తీసి పడేస్తున్నారు ఆ మాటని. ఆ తీరుగా వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా లేకుంటే వాళ్ళను ఆ యొక్క పరిస్థితుల నుంచి దూరం వెళ్ళడానికో, లేకుంటే ఆపడానికో, లేకుంటే పేదల ఇళ్ళ జోలిపోకుండా ఉండడానికో ఏం చేస్తలేరు. వాళ్ళు ఇప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డి గెలుగుతుండు, ప్రజల్ని గెలుగుతుండు, ప్రజా వ్యవస్థని గెలుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు ఎవరికి చెడు జరుగుతూ ఉంది? రేవంత్ సర్కార్కే కదా. గ్రాఫ్ పడిపోయింది కూడా వాళ్ళదే. కానీ ఇప్పుడు ప్రజలందరూ ఏకమయ్యి ఆ మహానుభావుడు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటారు. ఈరోజు అందరూ ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీకి కోసం ప్రచారకర్తగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. వాళ్ళందరూ బయటికి రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఆయనను బయటికి తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి అంటే వేరే విషయంలో కాదు, ప్రజలే పిలుస్తూ ఉన్నారు కేసీఆర్ బయటికి రావాలని. ఆ తీరుగా చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరుతున్నది ఎవరు? ఇదంతా వ్యవహారం ఏంది? మొన్నటికి మొన్న అల్లు అర్జున్ పేరు మర్చిపోయిందని ఏదో ఆడియోలో చూడండి, ఏదో సంథింగ్ పేరు మర్చిపోతే అల్లు అర్జున్ ఇంటికాడ ఎన్ఎస్యుఐ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు కార్యకర్తను ఎవడాడు ఆడు పోయి ఇచ్చలవిడిగా ఆ ఇంటి పైన దాడి చేసుడు, మొత్తం పలగొట్టుడు. నేను స్టూడెంట్ని అని చెప్తాడు, మళ్ళీ సిగ్గు లేకుండా. సగం బడతలు ఉంది ఆ మనిషికి. నేను ఆ స్టూడెంట్ని అనుకుని చెప్పుకున్నా మాట్లాడే. నిన్న చూస్తే ఆ కథ చూస్తే ఆ రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ ఆ అబ్బాయి, ఆ ఎన్ఎస్యుఐ లీడర్ ఎవరైతున్నాడో అల్లు అర్జున్ ఇంటి ముందు పోయి దాడి చేసినోడు రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అట. నిన్న ఆయన పెళ్లికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మరి ఆశీర్వదించి వచ్చిండన్నమాట. ఇంకో గిట్లా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న గూండాలను
రాష్ట్రంలో ఉన్న ఆ యొక్క రౌడీజాన్ని మంచిగా పెంచి పోషిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎవరైనా ఇట్లా మాట్లాడారు అనుకోండి, ఆయన మీద పోయి దాడి చేసే కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి పేరు ఏమైనా మర్చిపోతే అతని మీద దాడి చేసే కార్యక్రమాలు. ఈ తీరుగా రేవంత్ రెడ్డి అట్లా ఒక కొత్త ట్రాక్ని పట్టిండన్నమాట.